వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి ఆదివారం జరుగుతుంది. ఈ మార్కెట్లో ఈరోజు దూడల రేట్ ఎట్లా ఉన్నాయి, గేదెల రేట్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ గేదెలు చూస్తున్నాం కదా మార్కెట్లో, ఈ గేదెలు అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం ఒకసారి. भाई गावन है क्या है? नहीं, दूध के भैया। दूध तरपी तरपी हाँ तरपी के टाइम को 5 है, उसका 4 है। टाइम को 5 है, इसका 4 है। और रेट क्या बताया भाई? रेट इसका 60,000 बोले, इसका 65,000। 65 ఈ గేదె 65, ఈ గేదె 60,000 చెప్తున్నారు. 5 లీటర్ 4 లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు. చూడవచ్చు తర్పి గేదెలు ఇవి. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా మార్కెట్లో వ్యూ అంతా. గేదె అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే గేదెలు కూడా ఇప్పుడే రావడం జరుగుతుంది. అన్నను ఒకసారి అన్నతో కూడా మాట్లాడతాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారేందో. అన్న మీ ఎక్కడి నుంచి వచ్చారు? మేము తణుకు నుంచి వచ్చామండి. ఓకే, ఆంధ్ర అండి, వెస్ట్ గోదావరి. మీ పేరేనా? నా పేరు వెంకటనారాయణ శర్మ అండి. ఓకే, ఎట్లా ఉన్నాయండి మార్కెట్? గేదెలు కొంచెం మార్కెట్ కొంచెం ఎక్కువ ఉన్నాయండి. గేదెలు క్వాలిటీ గేదెలు వచ్చినాయి. గేదెలను బట్టి ఉన్నాయండి, క్వాలిటీ బట్టి. ఓకే, అంటే రేట్లు ఎలా ఉన్నాయి అనిపిస్తున్నాయి మీకు? రేట్లు అంటే పర్లేదండి, కొంచెం పర్లేదు. కానీ మనుషులు కొనేవాళ్ళు ఎక్కువ వచ్చారు, గేదెలు తక్కువ వచ్చినాయి. గేదెలు తక్కువ వచ్చాయి, మనుషులు ఎక్కువ వచ్చారు. ఓకే, రేట్లు ఎక్కువ, కొంచెం ఎక్కువ దాని గురించి తక్కువ. సూడి గేదెలు తీసుకుందామని వచ్చారా మీరు? మేము సూడి గేదెలు కొందామని ఇంత ముందు వచ్చారా? ఇదే ఫస్ట్. మనం అంతకుముందు వచ్చేప్పుడు కానీ అప్పుడు కొనేవాళ్ళు కాదు, ఇప్పుడు మళ్ళీ కొందామని వచ్చామండి. ఇప్పుడు కొందామని వచ్చారు. ఓకే, మీకు ఏ బడ్జెట్ లో అనుకుని వచ్చారు అక్కడ నుంచి? మేము ఒక 80-85 లోపల కొందాం అనుకున్నామండి. 1,90,000 పడుతున్నాయండి. ₹1,90,000 పడుతున్నాయి. అంటే మీకు ఒక 10 నుంచి 15,000 డిఫరెన్స్ వస్తుంది. చూసారా మరి? చూసామండి, గేదెలు చూసామండి. తీసుకున్నారా? ఒకటి తీసుకున్నామండి. ఓకే, చూద్దామండి గేదె. చూసారు కదా, అన్నతో కూడా మాట్లాడడం. తణుకు నుంచి కూడా వచ్చారంట వాళ్ళు. వాళ్ళకైతే తెలుసుకున్నామా ఒకసారి మార్కెట్లో వెళ్ళి ఎన్ని నెలల సుడి గేదెకి ఎంత రేట్లు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం డీటెయిల్స్గా. ఈ దూడలు చూస్తున్నాయి, దూడల రేట్లు కూడా ఒకసారి కనుక్కుందాం మనం. ప్లస్ ఇంకోటి ఈ సుడిగేదే ఉందిగా, జాఫరాబాదీ సుడిగేదే, ఎన్ని నెలల సుడి ఉందో ఒకసారి తెలుసుకుందాం మనం. చెకింగ్ అయితే ఇక్కడ రాస్తారు. అంటే చెక్ కాలేదు ఇంకా, సరే తెలుసుకుందాం మనం. ఈ గేదె చూస్తే ఇంకా 25 రోజులు టైం ఉందంటున్నా. పొదుగు కూడా చేస్తుంది. 1,10 అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు రేట్ అయితే ఎర్రగడ్డ మార్కెట్లో. జాఫరాబాద్ గేదె, అందుకే చెక్ చేయలేదు వాళ్ళు. ఇక్కడ గిరావులు కూడా వచ్చినాయి. ఇవన్నీ సుడి గేదెలు, ఇవన్నీ 6 months 7 months 8 months. వీళ్ళైతే 45 గేదెలు అయితే తెచ్చారంట. వీళ్ళైతే రేట్లు అయితే 40,000 నుంచి ₹1,00,000 వరకు ఉన్నాయని చెప్తున్నారు. అంటే సుడి ఎన్ని నెలల బట్టి సుడి అయితే దాన్ని బట్టి ఉంటుంది గేదె రేట్ అయితే. ఇవన్నీ తెచ్చింది వీళ్ళే. 45 సుడి గేదెలు తెచ్చారని చెప్తున్నారు. ఓకే, ఈ గేదెలు అయితే చూస్తారు కదా. అన్న అయితే మహబూబ్నగర్ నుంచి వచ్చారంటే గేదెలు చూస్తున్నారు. కొన్న తర్వాత మాట్లాడదాం అన్న దగ్గర మనం. ఈ గేదె చూడండి, హెవీ సైజ్ ఉంది, రింగ్ గేదె. ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం మనం. ఎన్ని నెలలు చూడండి ఏందో ఒకసారి రాస్తారు ఇక్కడ, తెలుసుకుందాం రాసారా లేదా, చెకింగ్ అయినా లేదని. లేదు, ప్లస్ అయితే తెలుసుకుందాం మనం ఎంతైనా రేట్ ఇలా ఉందండి. ఓకే, సుడి ఉన్నాయని చెప్పి తెచ్చారట, సుడి వెళ్ళలేదంట. సుడి అయితే వెళ్ళలేదని చెప్తున్నారు. ఈ జాఫరాబాద్ గేదె చూస్తున్నారు కదా, ఇదైతే ఇక్కడ 3 గేదెలు అయితే ఉన్నాయి. ఇదైతే సుడి గేదెనంట, పాలు కూడా ఉన్నాయంట, దూడ కూడా ఉంది. 55,000 ఉంది ఇది. లేత సుడి ఇది 55,000. ఈ గేదె కూడా ఉంది, ఇది కూడా మిల్కింగ్ మీద ఉంది, సుడి కాదు ఇది. ఇది రోజు మీద 8 లీటర్ పాలు ఉన్నాయి. 65 రేట్ చెప్తున్నారు. ఇదైతే 75,000. ఇదైతే మిల్కింగ్ మీద ఉంది, ఇది కూడా 8 లీటర్స్ పాలు ఉన్నాయి. దీన్ని దూడ ఉంది. చూడొచ్చు, గేదెలు చూడవచ్చు మనం. ఇక్కడ చెక్ చేస్తున్నారు, డాక్టర్ కూడా చెక్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, గేదెలు అయితే చూపిస్తాను. తెలుసుకున్న వారికైతే అన్ని గేదెల గురించి తెలుసుకుంటున్నాము. చెప్పే వాళ్ళు చెప్తున్నారు, చెప్పని వాళ్ళు చెప్తారు చాలామంది అయితే.
చూసిన హెవీ సైజ్ జాఫరాబాదీ కూడా ఉన్నాయి ఇక్కడ. రేట్లు అయితే మ్యాక్సిమం అయితే వాళ్ళు చెప్పారు, ఎందుకంటే కొన్న వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవాలి మనం. ఇక్కడ దూడలు కూడా ఉన్నాయి, పాలు ఇస్తున్నట్టుంది, అందుకే దూడ గేదె ముందే కట్టారు. శ్రీకాంత్. ఓకే, ఎన్ని గేదెలు తీసుకున్నా మార్కెట్లో? ఒకటి. ఓకే, ఇదేనా అన్న? 5. ఓకే, రేట్ ఎంత పడ్డా అన్న? 95,000. ఓకే, ఇది నిండు సుడిదా అన్న? నిండు సార్. ఇంకెన్ని రోజులు టైం పడుతుంది అన్న? 15 రోజులు నుంచి 20 రోజులు. ఓకే, ఎట్లున్నాయి అన్న మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి? ఎక్కువనే ఉన్నాయి రేట్లు. ఎన్ని గేదెలు చూస్తే ఒక గేదె తీసుకోరు? ఎన్ని గేదెలు చూసారు? ఒక 20 గేదెలు చూసారు. 20 గేదెలు చూస్తే ఒక గేదె తీసుకోరు. మార్కెట్లో రేట్ ఎట్లా పలుకుతున్నాయి అన్న ఈరోజు? ప్రజెంట్ వేడి కంటే ఎక్కువనే ఉన్నాయి రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి. రేట్లు ఎక్కువ. ఓకే, ఈ గేదె ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత చెప్పారు అన్న? స్టార్టింగ్ ఇది 1.10. 1.10కి అయితే 95 తీసుకోరు. ఓకే, ఎన్ని లీటర్ కెపాసిటీ చెప్పారు? ఒక 8. రోజు మీద 8 లీటర్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నిండు చూడే 95 రేట్ అయితే. ఈ గేదె చూస్తున్నారు కదా, 7 months ఉంది. ఇది 90కి అయితే తీసుకున్నారు. 7 months 90,000. ఒకసారి చూద్దాం, మొత్తం చుట్టి చూపిస్తాను మీకు అర్థమవుతాం. చెకప్ కూడా అయిపోయింది. చెకప్ అయితే మనకి ఇట్లా వస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది 7 months అని. 7 months అయితే రాస్తారు. 90,000 7 months. జాఫరాబాద్ గేదె చూస్తున్నారు కదా, తీసుకున్నారు కానీ వీళ్ళైతే ఎవరు లేరు రేటు తెలుసుకోవడానికి. అయితే గేదె చూడండి, గేదె క్వాలిటీ చూడండి, మిల్క్ వెయిన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది సుడి గేదె, పాలు కూడా ఉన్నట్టున్నాయి. 3rd month 3వ నెల. అలాగే చెకప్ కూడా అయినట్టు రాశారు ఇక్కడ, చూసుకోవచ్చు మనం. 3 months సుడి గేదె, చెకప్ కూడా అయింది. మిల్క్ కూడా ఉన్నట్టునే పొదుగుగా అనిపిస్తుంది. హెవీ సైజ్ జాఫరాబాద్, చాలా బాగుంది గేదె అయితే. రేట్ అయితే తెలియదు బ్రో, మనకైతే ఎవరు లేరు కాబట్టి తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా కొన్న గేదెలు అయితే చాలామంది కొన్నారు, ఇక్కడ కట్టారు, వెళ్ళిపోయారు బయటికి. మ్యాక్సిమం చూద్దాం, కొన్న గేదెలు అయితే చూద్దాం ఫస్ట్. తీసుకున్నారా బ్రో ఏమన్నా? ఇవి కూడా కొన్న గేదెలే. లైవ్ ఇచ్చేది కూడా మాదే, అది అక్కడ లైవ్ తీసుకుంటున్నా మా ఛానల్ అది. నేను 2 సుడి గేదెలు, ఒక పచ్చి గేదె ఉంది, దూడ కూడా ఉంది ముందు. స్టార్ట్ కడిది అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? గోపు సూరయ్య. ఓకే, ఎన్ని గేదెలు తీసుకున్నారన్న? 2 గేదెలు. ఏ బ్రీడ్ సంబంధించిన గేదెలు తీసుకున్నారు? జాఫరాబాద్. ఓకే, ఎన్ని నెలల సుడి గేదెలు తీసుకున్నారు? 7 నెలలు. చెకప్ చేయించారు? 7 నెలలు అన్నారు, కానీ 6 నెలలు నమ్మకం వేసుకుంటున్నాను. 6 నెలలు, 1 నెల తక్కువ పెట్టుకుంటున్నారు. ఓకే, ఈ దూడ కూడా తీసుకున్నారా? ఆ దూడ కూడా తీసుకున్నాం. దూడ సపరేట్ రేటా? దాని సపరేట్ రేటు. ఈ దూడ ఎంత రేటు పడ్డా? ఈ దూడ 14.5 కొన్నా. 14.5. గేదెలు? గేదెలు 1,00,000 పడ్డాయి, ఒక్కొక్కటి 1,00,000. ఓకే ఓకే, మీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎంత పడతా అన్న? ట్రాన్స్పోర్ట్ పడదు, వాళ్ళు బట్టి కుర్రాళ్ళు బట్టి మన మీ ఇష్టం, నా ఇష్టం కాదు, బండి ఇష్టం. అది మరి చూస్తే కానీ మరి ఇక్కడ బాగుందా కలితే ఇబ్బంది పడతామా అనేది ఇంటికి పోయినాక వాటి పరిస్థితి చూసుకుంటే కానీ మనకు అతను ఇదే మేము ఫస్ట్ సారి రావటం. ఓకే, ఇక్కడ బెదరు కలిచాడు, మరి ఇంకా ఆయన మీద భారంగా వేసి కొనుక్కున్నా. ఎట్లా అనిపించినాయి అన్న మార్కెట్? ఎట్లా అనిపించింది? రేట్లు ఎట్లా ఉన్నాయి? ఇంకా అదంతా మనకి కొత్త తెలియదు, అంత ఇదిగా పరిస్థితి. ఇలా ఒక మాట అని పోయేది కాదు కదా, అది పరిస్థితి. 7 నెలల సుడి గేదెలు ఇవి. చూడొచ్చు, గేదెలు చూడవచ్చు. ఒక్కొక్కటి 1,00,000 రూపాయలు పడ్డది.
7 నెలలు సుడి గేదెలు, 2 జాఫరాబాద్ గేదెలే. ఈ దూడ వచ్చేసి 14.5 పట్టిందంట ఒక దూడ. ఇక్కడ నుంచి తీసి అక్కడ కట్టేసారు, ఇబ్బంది పడుతుందని. ఇది కూడా 7 నెలల సుడి గేదె, 1,00,000 రూపాయలు పడ్డది. ఇది కూడా సుడి గేదెనే. ఎన్ని నెలలు ఏందో ఒకసారి చూద్దాం, చెకప్ అయిందా లేదా. సుడి గేదెనే కానీ చెకప్ అయినట్టయితే లేదు, కనిపిస్తలేదు. రేట్లు కూడా తెలియదు మన. ఇక్కడైతే కట్టేసి ఇంకో కొందామని వెళ్ళినట్టున్నారు. వచ్చాక రేట్లు అయితే తెలుసుకుందాం మనం. और भैया आप कहाँ से आए? हाँ, भैंस कहाँ से लेके आए? हनुमाकोंडा वरंगल साइड से. कितने भैंस लेके आए? 10 भैंस लेके आए. अभी कितने भैंस दिए अभी? 3 भैंस से 7 भैंस बिक गया. 7 भैंस बिके. ओके, क्या रेट में बेचे आप? 1 का दूध कितना है? 10 लीटर 8 लीटर. 10 लीटर 8 लीटर. ठीक है, ये 3 वापस जा रहे हैं अभी. 7 बेच दिए. 1 लाख 10 గేదెలు ఇచ్చారంట, 7 అమ్మేశారు, 3 రిటర్న్ వెళ్తున్నాయని చెప్తున్నారు. ధర పడతలే అన్న, ఎందుకు రిటర్న్ వెళ్తున్నాయి? రేట్ నెగ్గిర్రా క్యా వాపస్? रेट नहीं गिर. ఓకే, ధర పడతలే అని చెప్పి రిటర్న్ తీసుకెళ్తున్నారు అని చెప్పి 7 గేదెలు అయితే అమ్మేశారంట, పచ్చి గేదెలు. వరంగల్లో అమ్మేశారు 7 గేదెలు. ఇక్కడ అనుకుంటున్నా, సారీ, వరంగల్లో 7 గేదెలు అమ్మేసి 3 గేదెలు ఇక్కడ తెచ్చారు. ఇక్కడ తెచ్చారు కానీ రేట్ పలకట్లేదు, అందుకే రిటర్న్ వెళ్తున్నారు. మీ ఎవరు కన్ఫ్యూజ్ అయ్యారు, నన్ను కన్ఫ్యూజ్ చేశారు. ఎన్ని లీటర్ల కెపాసిటీ ఉంటాయన్న ఇవి? 10 ఉంటాయి అన్న. పూట రోజు మీద 10, 5. మీరు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఛార్జ్ ఎంత అవుతుంది అన్న? వెహికల్ ఛార్జ్ 9000 ఒక వెహికల్కి 18,000 ఛార్జ్ అయ్యింది. 2 వెహికల్ తెచ్చారా, ఒక దాంట్లో తెచ్చారా? ఒకటే వెహికల్లో తెచ్చారు. 9,000 ఛార్జ్ అయింది. నా మీ పేరు? నబీసా. ఓకే, ఎన్ని గేదెలు తీసుకున్నారన్న మార్కెట్లో? 2 తీసుకున్నాం అన్న, ఇంకోటి కొనాలి. 2 తీసుకుని ఇంకోటి కొనాలి. ఏం రేట్లు పడ్డాయన్న ఈ గేదె? జత కలిపి 2,20,000. ఈ గేదె కలిపి 2,20,000. ఓకే, ఎన్ని నెలల సుడి అన్న? అది 6 నెలలు సూడి, ఇది 7 నెలలు సూడి. ఇది 6 నెలలు, ఇది 7 నెలలు. ఓకే అన్న, మార్కెట్ ఎట్లా ఉందన్న? రీజనబుల్గా ఉందన్న. మీరు ఒకరే చెప్తున్నారు రీజనబుల్, అందరు హాట్గానే ఉందండి. అందరూ ఆటగా మాకు రీజనబుల్గా ఉందని మేము చెబుతున్నాం. ముందు ఎంత చెప్పారన్న? 2,50,000 చెప్పారు. 2,50,000. ఓకే, మీరు ఒకటి 10 కొన్నాం. ఓకే, ఎన్ని లీటర్ కెపాసిటీకి ఇది అనేది? ఇది 22 లీటర్ కెపాసిటీ అని చెప్పారు, మేము 16 లీటర్లు ఇచ్చిద్దని కొన్నాం. ఓకే, 16 లీటర్లు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చూడొచ్చు, గేదె చూసుకోవచ్చు మనం. అన్న నీ పని నువ్వు చేసుకున్నా, ఆ పని నేను చేసుకుంటా. గేదెలు ఇప్పి చూపిస్తాను, అక్కడ చెట్టు కింద మనకు కనబడతలేదు సరిగ్గా, వీడియోలో రావట్లేదని. గేదెలు ఇప్పి చూపిస్తాను, చూడండి ఒక్కొక్క గేదె. ఇది ఫస్ట్ లాక్టేషన్, ఇప్పుడు ఇంతే 2వ ఈత పడ్డానంటే ఇది. అన్నా నమస్తే అన్న, మీ పేరు? ఆశయ్య. ఓకే, ఎన్ని గేదెలు కొన్నారు? 3. ఓకే, సుడివా? సుడి అట్టే కొన్నాం. ఓకే, అంటే పాలవా? పాలు ఇస్తాయి, మతాకు వినాం కడతాయి, మత దున్నపోతుంది. తరపి గేదెలు లెక్క. తరపుది ఎన్ని లీటర్ పాలు అన్నారు? 4 లీటర్. ఒక్కొక్కటి 4 లీటర్ చెప్పారు. రేట్ ఎంత పడ్డాయి? 71. 71, 71, 71. 3 71. 371. ఎట్లుందన్న మార్కెట్? ఎట్లుంది మార్కెట్? ఏమున్నది, మంచిగా ఉన్నవాడు మంచిగా ఉంటుంది. ముందు ఎంత రేట్ చెప్పారు వాళ్ళు? దానికి ఆవిడకా 90,000 చెప్పి, ఒక్కొక్క దాని 90,000 చెప్పారు. మీరు 71 కొన్నారు. ఓకే అన్న, చూడచ్చు తరపి గేదెలు ఇవన్నీ. 3 గేదెలు ఇవి.
వర్షం అయితే పడుతుంది, వీడియో అయితే తీయాలి.